అందరికీ నమస్తే అండి. నేను మీ జోష్నా దిలీప్ జోడీ క్యూజన్స్ గార్డెన్ ఛానల్‌కి స్వాగతం. ఈ రోజు మనం ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన కొండపిండి ఆకుపప్పు ఎలా చేయాలో చూద్దాం. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ కొండపిండి ఆకు అనేది ఎక్కువగా గడ్డి నేలల్లో లేదంటే పొలాల దగ్గర లేదా ఇంట్లో చిన్న చిన్న కుండీలలో కూడా ఈజీగా పెంచుకోవచ్చు. ఈ ఆకుకూరను తీసుకుంటాం వల్ల కొన్ని ఉపయోగాలు: కిడ్నీలలో రాళ్ళను కరిగించడానికి ఎంతగానో ఉపయోగిస్తారు. ఇది ఆయుర్వేదంలో బాగా ఉపయోగిస్తారు. అలాగే జీర్ణక్రియను మెరుగుపరచడం, రక్తహీనత నివారణ, శక్తిని పెంచడం. ఈ ఆకుకూరని అప్పుడప్పుడు తీసుకుంటాం అనేది చాలా మంచిది. ఎక్కువగా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయండి, గమనించగలరు. మొదటగా మనం తీసుకునే ఈ ఆకుకూరని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తరువాత ముందుగా కందిపప్పుని నీటితో బాగా కడగాలి. కడిగిన పప్పుని 1 గంట సేపు లేదా అంతకంటే ఎక్కువసేపు నీటిలో నానబెట్టడం అనేది చాలా మంచిది. నానబెట్టిన పప్పును ప్రెషర్ కుక్కర్లో నీటితో కలిపి కొద్దిగా పసుపు వేసి ఉడకబెట్టాలి. ఈ పద్ధతిలో పప్పు వండుకుంటాం వల్ల పోషక విలువలు పెరిగి జీర్ణక్రియ సులభంగా అవుతుందండి. నానబెట్టకుండా ఉడికిస్తే కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంటది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కొద్దిగా నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కొద్దిగా వాము అనేది ఆప్షనల్. ఎండుమిరపకాయలు కారానికి తగ్గట్టు తీసుకోండి. మనం ఎలాంటి కారం అనేది వాడడం ఇందులో. ఇలా కాసేపు ఎండుమిరపకాయలు వేగిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొండపిండి ఆకు అనేది తీసుకొని కాసేపు వేగనివ్వాలి. ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి మగ్గించుకోవాలి. ఆకు అనేది పచ్చివాసన పోయేంత వరకు మగ్గిన తర్వాత ముందుగా ఉడకపెట్టిన కందిపప్పు అనేది వేసుకోవాలి. పప్పు వేసిన తర్వాత ఆకు మెత్తబడేంత వరకు ఉడకపెట్టుకోవాలండి. అది ఆకుని బట్టి ఉంటుంది. లేత ఆకు అయితే త్వరగా ఉడుకుతుంది. కొద్దిగా ముద్ర ఆకు అయితే కొద్దిగా టైం పడుతుంది. నాకు ఇక్కడ పప్పు ఉడకటానికి 10 నుంచి 15 నిమిషాల సమయం పట్టిందండి. కొద్దిగా దగ్గరగా ఉడికిస్తే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కొండపిండి ఆకు పప్పు అనేది రెడీ అయిపోయింది. ఈ పప్పుని వేడి వేడి అన్నంలో కానీ, దోశల్లో కానీ, చపాతీలో కానీ, ఇడ్లీలో కానీ, వాట్ నాట్ ఎందులోకైనా చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ ద్వారా తెలియచేయండి. ఎవరైతే నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో దయచేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ మరో కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ జోష్నా దిలీప్. థ్యాంక్ యూ ఆల్. నమస్తే.